బీర్పూర్ మండల కేంద్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి జీవన్ రెడ్డి, జిల్లా పరిషత్ తొలి మాజీ చైర్పర్సన్ దావా వసంత సురేష్, యువజన నాయకులు తాటిపర్తి సీకే రెడ్డి, నాయకులు కార్యకర్తలు బూత్ ఏజెంట్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాయకులు ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీర్పూర్ కు జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారని, అట్టి సమయంలో మండలానికి ఒక కళాశాల మాత్రమే ఉండేది, కానీ మనం ఉమ్మడి సారంగాపూర్ 2 కళాశాలలు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. కలమడుగు కమ్మనూరు వంతెన ఎవరు ఊహించనిదని, ఈ వంతెన వల్ల జగిత్యాలకు ఉత్తర ద్వారం తెరిచినట్టుగా ఉందని అన్నారు. తనకు మొదటి నుండి ప్రాంతం అంటే ప్రత్యేకమైన అభిమానమని, గతంలో రోళ్లవాగు తెగిపోవడం వల్ల మత్స్యకారులు నష్టపోయారని, మరియు రైతుల భూములపైన ఇసుక మేటలు వాడడం వల్ల వాటిని తీయడం కొరకు రైతులకు భూమి కొనుక్కున్నంత ఖర్చు అవుతుందని అన్నారు. రైతుల పక్షాన తాను బీర్పూర్ మండల కేంద్రంలో ఉద్యమం చేపట్టి నీళ్లు విడుదల చేసేలాగా చేసినట్టు ఆయన తెలిపారు. గంగాపుత్రులు గత 6 సంవత్సరాల నుండి ఉపాధి కోల్పోతున్నారని, గేట్లు పెడతానంటే ఆపిన వారు ఎవరని ఆయన ప్రశ్నించారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు లేవు, కానీ ఇప్పుడు కరెంటు పోతుంది ఏమిటని ఆయన ప్రశ్నించారు. మాజీ సర్పంచులు, మాజీ ఎంపీలు, అందరికీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరికీ నమస్కారం చెప్తూ, ఈరోజు మనకు ఈ ఓటర్ లిస్ట్ మీద ఈ సర్ కార్యక్రమం మీద అవగాహన సదస్సు ఏర్పాటు అలా ఒక కార్యక్రమం ఎస్ఐఆర్, రెండవ కార్యక్రమం సభ్యత్వం, మూడవది జూలై 7th రోజు కేటీఆర్ గారు మన జైత్యాల నియోజకవర్గానికి రాబోతున్న సందర్భంగా ఇవన్నీ కూడా మీ అందరికీ చెప్పడానికి పెద్దలు జీవన్ రెడ్డి గారు అందరం కూడా కలుసుకోవాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దానికి ఇలా ఎస్ఐఆర్ అంటే మన పార్టీ తరఫున 2 ఏజెంట్లను బిఎల్ఏలను అధికారులకు ఇవ్వడం జరిగింది. మీకు కూడా మరి కలెక్టరేట్లను ఇక్కడ మండల ఆఫీసులను మరి మీటింగ్ పెట్టి ట్రైనింగ్ కూడా ఇచ్చారు వాళ్ళు. కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే మనం చాలా అప్రమత్తంగా ఉండాలమ్మా, ఎందుకంటే భారత ఎన్నికల సంఘం ఇలా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ చేతిలో ఉంటుంది. మేము పారదర్శకంగా చేస్తాం, మాకు సంబంధం లేదు అనే మాట నిమిత్తంగా మాత్రమే మాట్లాడతారు. కానీ మనకు మన గ్రామాల్లో ఉన్నటువంటి ఓట్లు ఎన్ని, మన గ్రామాల్లో నివసిస్తున్న వారు ఎంతమంది, మరి జైత్యాల్లో ఉంటున్న వారు ఎంతమంది, మరి డబుల్ రోల్ పోషిస్తున్నారు, ఇక్కడ ఓటేస్తారు, కొంతమంది అక్కడ ఓటేస్తారు, లేకపోతే ఇక్కడ నివాస, లేకపోతే వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళ, మరి వాళ్ళ ఓట్లు కేవలం ఎవరికన్నా నాయకుడు ఉంటాడు ఓట్లు రాపించుకుంటారు, నేను సర్పంచ్ గెలవాలి, ఎంపీడీసీగా గెలవాలి అన్నప్పుడు కొంతమంది ఓట్లు రాపించుకోరు. ఎక్కువ పట్టణాల్లో జరుగుతాయి, దాదాపు గ్రామాల్లో మీ అందరికి అవగాహన ఉంటుంది, ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనేది కూడా ఐడియా ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. బూత్ స్థాయి మరి ఏజెంట్లు ఎవరైతే ఉంటారో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఓటర్ల మీద అవగాహన మీకు ఉంటుంది. ఇంకా కూడా పెంచుకొని మరణించిన వారి ఓట్లను తొలగించుకోవాలి, ఎవరైతే చనిపోయారో వారి యొక్క ఓటర్ డిలీట్ చేయాలి. అదేవిధంగా మరి ఈ విధంగా అక్కడ ఇక్కడ డబుల్ ఓట్లు వేస్తున్నారు అంటే వారి పట్ల కూడా జాగ్రత్తగా ఉండి బిఎల్ఓ తోటి సమన్వయం చేసుకొని దాని ఏరువేత కూడా మీరు చాలా బాధ్యతాయుతంగా పనిచేయాలి. వాస్తవంలో ప్రజా జీవితం వీళ్ళ 2009 ఏదైతుందో బీర్పూర్ ఈ ప్రాంతం అంతా సారంగపూర్ మండలంలో ఉండేది, అంతగారు ఎవరు పాత్ర వహించింది. ఎప్పుడైతే ఇది జగిత్యాల నియోజకవర్గంలో కలవబోతుందని చెప్పని మరి భావించడం జరిగిందో అప్పుడు మిత్రులు మసరత్ రమేష్ గారు, కోట్ల రమణ గారు, జితేంద్ర యాదవ్ గారు, ముఖ శంకరన్ గారు అందరూ కూడా ఏదైతున్నదో ఒకే ఒక విజ్ఞప్తి, విద్యాపరంగా ఈ ప్రాంతాన్ని మరి అభివృద్ధి పదం తీసుకుపోవాలంటే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మండలానికి ఒక జూనియర్ కళాశాల అన్నది. వాస్తవంగా బీర్పూర్ కార్పస్ ఫండ్ కూడా చెల్లించిన ముందస్తుగా ఇక్కడ బీర్పూర్లో జూనియర్ కళాశాల కావాలని. తదుపరి కాలంలో పెద్దలు మల్లారెడ్డి గారు వారు ఉండడంతో ఏదైతుందో సారంగపురం మండల కేంద్రం అక్కడనే కళాశాల కావాలని చెప్పి మంజూరు పొందడం జరిగింది. సారంగపూర్ మండల కేంద్రం కాబట్టి అక్కడ కళాశాల మంజూరు చేయడం జరిగింది. మా బీర్పూర్ గుంట ఈవెన్ ప్రాంతం ఇదంతా ఇవాళ జగిత్యాలు కానీ ఇతర ప్రాంతానికి ఏదైతుందో దూరంగా నెట్టివేయబడ్డట్టు భావించే ఒక ప్రాంతం కాబట్టి ఇక్కడ జూనియర్ కళాశాల కావాలని ఎప్పుడైతే మన దృష్టికి తేవడం జరిగిందో, నేను వైఎస్ రాజశేఖర గారి దృష్టి తీసుకోవడంతో రాష్ట్రంలో ఏదైతుందో ఒక మండలంలో ఒకే జూనియర్ కళాశాల అనే ఒక విధానానికి అతిక్రమించి ఏదైతుందో
మన సారంగపూర్ మండలంలో సారంగపూర్తో పాటుగా బీర్పూర్ మండల ప్రాంతంలో ఇక్కడ ఏది వివిధ కళాకారుల మంది చూసాం. నాకు గుర్తుందని చెప్పంటుంది. రేపు 7th జూలై అంటే రేపు మంగళవారం నాడన్న 7th జూలై మంగళవారం నాడు కేటీఆర్ గారు ఏదైతున్నదో జగిత్యాలకు వస్తున్న పద్మనాయకుల సమావేశం. ఈ కొద్దిమందికి ఏదైతుందో మా ఆయన రాజేష్ అన్నట్టు కండవాలు కప్పలేదు. అరే రారా అందరు కండవాలు కప్పుకుందారు అది అన్నాడు. ఎంతమంది కప్పుకుంటారో కప్పుకుందారు అని. అరే మాకు ఉండవమే నాగది కప్పిడు కేసీఆర్. కొద్దిమందికి ఉన్నది అరే నాకు కప్పలేదు అని చెప్పాలి. కప్పలేదని బాగా ఉన్న వాళ్ళకి ఏదైతున్నదో ఆజీవనం కప్పే ప్రయత్నం చేద్దామని చెప్పి అంటున్నాను. కప్పినా ఎట్లున్నా కానీ జీవన్ రెడ్డి ఒకసారి బీఆర్ఎస్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వంకి ఏదైతుందో ఇవాళ చేరడం జరిగిందో నన్ను అభిమానించే వాళ్ళు నా మద్దతు తెలిపే వాళ్ళు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టే భావించాలని చెప్పంటున్నాను. మిమ్మల్ని కాదని నేను లేను, మీరందరూ నాతో ఉంటారని చెప్పనే నేను ముందడుగు వేసిన. మీరందరూ నాకు వెనుక నాకు తోడు నిలుస్తారని చెప్పని. పిడాదేవితో వాడు ఒక్కడే కప్పుకున్నానని చెప్పారంటే నాకు కథ మెడలు పెట్టి నొక్కుతున్నాను. దయచేసి అందరూ కూడా ఏదైతే 7th నాడు సమావేశం అందరూ కూడా సంపర్కం చేయాలి. పెద్ద ఎత్తున అంటే 10 o'clock రావాలి. వారు ఏదైతుందో 2nd మీటింగ్ బెట్పల్లి ఉన్నది కాబట్టి అది షార్ప్ వస్తుంది, షార్ప్ మీటింగ్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా 10 గంటలకు వచ్చేటట్టు మరి ఏ గ్రామం వల్ల ఆ గ్రామంలో సుమ రామణ జితేందర్ రమేష్ అన్న వీరేష్ అన్న అందరూ రాజు నువ్వు సారంగపురం అనుకునే వాయిస్తాను. అందరూ కూడా ఎక్కడో అక్కడ చెప్పాడు సుభాష్ అన్న. మేము అందరూ కూడా ఏదైతుందో ఎక్కడో అక్కడ ప్రతి గ్రామంకి వెళ్ళి ఏదైతుందో బూత్కు 10 మంది టార్గెట్ పెట్టుకోండి. మినిమం బూత్కు 10 మంది రావాలని చెప్పండి. అట్లా టార్గెట్ పెట్టుకొని అందరూ కూడా మరి కార్యక్రమం పెద్ద సపోర్ట్ చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ.